నమస్తే వెల్కమ్ టు వన్ టీవీ హెల్త్ టిప్. పాదాల మీద ఒత్తిడి పడిన చోట ఆనెలు ఏర్పడుతుంటాయి. చిన్న వాటిని కార్న్ అని, పెద్ద వాటిని క్యాలస్ అని అంటారు. నిజానికి ఇదొక రక్షణ ప్రక్రియ. ఒత్తిడి ప్రభావాన్ని తగ్గించుకునే క్రమంలో అక్కడ చర్మం మందమై కాయలాగా మారుతుంది. అయితే సైజు పెరిగితే నడుస్తున్నప్పుడు నొప్పి పుడుతుంది. పాదాలు చదునుగా ఉన్న వారికి ఆనెలు వచ్చే అవకాశం ఎక్కువ. చదును పాదాలు వంశపారంపర్యంగా వచ్చే అవకాశం ఉండటం వల్ల కొన్ని కుటుంబాల్లో ఆనెలు తరచూ కనిపిస్తుంటాయి కూడా. అలాగే చాలా మంది ఆనెలకు వెల్లుల్లి, సున్నం వంటివి రాస్తుంటారు. వీటితో అక్కడ పొక్కి బొబ్బలు లేస్తాయి. ఇలాంటి పనులు చేయొద్దు. ఆనెలకు కార్న్ క్యాప్ చేయడం కన్నా సాలిసిలిక్ యాసిడ్ 6% లేదా 12% మలాము రాస్తే తగ్గుతాయి. అయితే దీనికన్నా ముందు ఎత్తుగా ఉన్న భాగాన్ని చిన్నగా బ్లేడ్తో గీకి తొలగించడం ముఖ్యం. ఆ తర్వాత మలాము రాస్తే మంచి ఫలితం కనిపిస్తుంది. అయితే కొన్నిసార్లు వైరస్ వల్ల వచ్చే పాదాలు పులిపిర్లు ఆనెల్లా కనిపిస్తుంటాయి. కాబట్టి సమస్య ఏంటనేది గుర్తించడం ముఖ్యం. మీరు చర్మ నిపుణులను సంప్రదిస్తే అది ఆనెనా, పులిపిరా అన్నది పరీక్షించి నిర్ధారిస్తారు. ఆనెలైతే పేరింగ్ చేసి తగిన మలాము సూచిస్తారు. పులిపిర్లైతే ఎలక్ట్రోకార్టీ లేదా లేజర్ చికిత్స చేసి తొలగిస్తారు. ఇవి మళ్లీ రావు. ఆనెలు మళ్లీ వచ్చే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా పాదాల మీద ఒత్తిడి పడటం తగ్గించుకోవాలి. ఎత్తు మడమల చెప్పులు వాడుతుంటే మానేయాలి. నడిచే పద్ధతులు మార్చుకోవాలి. ఇప్పుడు మైక్రో సెల్యులర్ రబ్బర్ స్టెప్పులు అందుబాటులో ఉన్నాయి. వీటిని ధరిస్తే ఒత్తిడి తగ్గి ఉపశమనం కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇది ఇవాల్టి హెల్త్ టిప్. మరో హెల్త్ టిప్ తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.